చాలా మంది ఎగ్గెన్బర్గర్ దగ్గర నుంచి చాలా మంది వెంట్రులాక్విస్టులు ఉన్నారు, చాలా ఫేమస్ వెంట్రులాక్విస్టులు ఉన్నారు. అప్పటికే 1943 నుంచే అక్కడ పెద్ద పెద్ద వరల్డ్ వెంట్రులాక్విస్టులు ఉన్నారు. ఇది మన భారతదేశానికి ఎంఎం రాయ్ గారు తీసుకొచ్చిన తర్వాత దాన్ని చూసి ఒక అబ్బరమైన, అంటే ఇది అప్పట్లో నాకు తెలిసి ఇది సర్కస్ లో ఎగ్జిబిషన్ లో ప్రదర్శించే కళ. ఎందుకంటే ఇది దూరం నుంచి ఒక బొమ్మ మాట్లాడుతుంది అంటే చాలా విచిత్రంగా అతను ఒక మాంత్రికుల లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు మన రామారావు గారి సినిమాలో పాతాళ భైరవిలో గనక ఒక ఈ బూడిద తీసుకెళ్లి ఒక దాని మీద వేస్తే మంట వచ్చి ఒక బొమ్మ మాట్లాడుతుంది. మాట్లాడరా డింబక బొమ్మ మాట్లాడుతుంది. సో అలానే అబ్బరపోయే కళ, ఇది అబ్బరపరిచే కళ, ఒక భ్రమపరిచే కళ వెంట్రులాక్విజం అనేది. సో మిమిక్రీ శ్రీనివాస్ గారు ఎంఎం రాయ్ గారి దగ్గర నుంచి చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఇండియాలో భారతదేశ వ్యాప్తంగా దీన్ని ఆయన మిమిక్రీతో పాటు ఇది ఒక కళ ఉంటుంది, దీన్ని మనం ముందుకు తీసుకెళ్లొచ్చు, దీని ద్వారా ఇంకా మిమిక్రీలో కొత్త ఒరవడి సృష్టించవచ్చు అని గురువు గారి ముందు చేసి ప్రదర్శించడం జరిగింది. గురువు గారు ఆ రోజు దానికి రాజముద్ర వేయడం జరిగింది. మిమిక్రీ కళాకారుడు వెంట్రులాక్విజం తెలిసి ఉండాలి. సో అప్పుడు నేను వెంట్రులాక్విజం కళని స్టార్ట్ చేయడం జరిగింది. వాయిస్ ని మనం మాట్లాడితే ఇది అక్కడి నుంచో వస్తుంది. దానికి మిమిక్రీ శ్రీనివాస్ గారు కొత్త పదం పెట్టారు ఇంగ్లీష్ లో, సౌండ్ ఎలివేషన్. దానికి కొత్త చేతిలో ఉంటుంది వాయిస్. హలో 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 ఇస్ గోయింగ్, ఉన్నావా, అలా ఒక వాయిస్ అక్కడ ఎక్కడో ఉంది. ఇప్పుడు బొమ్మ ఇందులో ఉంది. హలో హలో, దూరానికి దగ్గరికి వాయిస్ మారుతూ ఉంటుంది, మాడ్యులేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది ఎలా ఉంటుంది అనేది వెంట్రులాక్విజం ప్రాక్టీస్ చేసి దాన్ని ఒక తర్వాత వెంట్రులాక్విజం నేర్చుకున్న తర్వాత మనకంటూ ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగా నేను ఒక బొమ్మని యూఎస్ వెళ్ళినప్పుడు యూఎస్ లో సెలెక్ట్ చేసుకోవడం, నాకు ఒక ఫ్రెండ్ అది గిఫ్ట్ ఇవ్వడం. సూపర్. సో అది అలా వెంట్రులాక్విజం మా కోసం ఒక్కసారి ప్రేక్షకుల కోసం ఆ బొమ్మని తీసి వెంట్రులాక్విజం. సూపర్. పేరేం పెట్టారన్నా? దీని పేరు చిట్టి. చిట్టి. ఓ యా, సూపర్. నైస్ హెయిర్ స్టైల్ చిట్టిది అయితే. థాంక్యూ. చాలా యా ఫైన్, ఐమ్ గుడ్. నమస్కారం. నమస్కారం. yes నమస్కారం. ఓ సూపర్. షేక్ హ్యాండ్స్ వద్దా? నో షేక్ హ్యాండ్స్. ఓకే, ఓన్లీ నమస్కారం. ఓ నమస్కారం. చెప్పలేదా? చెప్పా లాక్డౌన్ తర్వాత ఓకే చాలా పద్ధతులు పాటించాలని చెప్పా. శానిటైజింగ్ అన్ని ఆ విషయాలు కూడా నేను చెప్పాను. గుడ్ గుడ్. వాట్ ఇస్ యువర్ నేమ్? రవి. ఓహ్ నైస్. మిమిక్రీ ఆర్టిస్ట్. yes I am also. ఓ మీరు కూడా మిమిక్రీ చేస్తారా? యా. ఏదో నా కోసం ఒక వాయిస్ చే. ఓకే. ఏమైంది? లాక్డౌన్ కదా, వాయిస్ కూడా లాక్ అయింది. ఓ చెయ్యి. క్యాట్ వాయిస్ చేస్తారట. క్యాట్ వాయిస్. ఓహో, పిల్లి సౌండ్. మా ఇంట్లో పిల్లి, అది ఎవరింట్లో పిల్లి అయినా ఒకేలా వస్తుంది. యానిమల్. యా. సో మావాడు ఎందుకంటే యూనివర్సల్ సౌండ్స్ అనేవి ఎక్కడైనా ప్రపంచంలో పిల్లి అనేది పిల్లే, కుక్క అనేది కుక్కే, పంది అనేది పందే. చెయ్యి ఎలా చేస్తుంది? బాగుంది. నిజంగా బాగా సూపర్. థ్యాంక్ యూ. ఇంకేం చేస్తావు? చాలా చేస్తాను. ఏంటిది? ఓ డాగ్. ఎలా కుక్క ఎలా వస్తుంది చెప్పు? మా ఇంట్లో. అది మీ ఇంట్లో? ప్రతిదీ మీ ఇంట్లో ఎందుకంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. బయట వేరే ఇంకో రకంగా. ఓహో, బయట వేరే ఉంటుంది, ఇంట్లో ఒక రకంగా ఉంటుంది. సరే రెండు వర్షన్స్ చూపించు. మీ ఇంట్లో కుక్క ఎలా అరుస్తుంది చెప్పు. మా ఇంట్లో కాబట్టి అరవదు. ఓహో, మీ ఇంట్లో కుక్క కాబట్టి నీ ముందు అరవదా? మరి బయట కుక్క అదేంటి? ఆ కుక్క మిమిక్రీ చేస్తుంది. ఓ మిమిక్రీ చేసిందా? అందుకే డిఫరెంట్ గా అరిచింది. సో ఇలా ఒక బొమ్మ, ఇది సరదాగా దానికి ఏ వాయిస్ అని ఇవ్వచ్చు మనం డిఫరెంట్ గా? అంటే అది తప్పు. మళ్ళీ మంచి పాయింట్ ఇది. అది కష్టం. ఒక బొమ్మకి అదే వెంట్రులాక్విజ్ ఆర్టిస్టులు అందరు చేసే తప్పదే. శ్రీనివాస్ గారు అనేది కూడా అదే. పరిపూర్ణంగా నేర్చుకోవడం, ఏదో బొమ్మ ఉంది కదా అని పెట్టుకొని హలో
అలా అది కాదు, నేను దీనికి కొన్ని వాయిస్లు ఇవ్వాలి అనుకో. ఓకే, అది చాలా ఇప్పుడు ఈ ఫేస్ కి ఇప్పుడు నువ్వు ఉన్నావు రవి, నీకు నా వాయిస్ సెట్ అవుతుందా? లేదు. ఒకసారి నువ్వు నీ మాట బయటికి రాకుండా మామూలుగా హలో అను, మామూలుగా మాట్లాడు, హలో అను, హలో మైమ్ చెయ్యి ఒకసారి, హలో బాగున్నారా. ఇప్పుడు నీ బాడీకి నేను సెట్ అయిందా వాయిస్? అలానే నా బాడీకి నీ వాయిస్ సెట్ అవ్వదు. అలానే ఒక బొమ్మకి ఏ గొంతు ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దీనికి ఎవరు నువ్వు ఇది ఇచ్చావనుకో ఎలా ఉంటది? ముఖేష్ కదా. నా 2 చేతి గాజులు మా అమ్మ, నీ 2 చేతి గాజులు అమ్మడం ఏంట్రా, మీ అమ్మ చేతి గాజులు జోక్. ఇలా ఎలా ఉంటది వాయిస్ సెట్ అవ్వదు. ఇంకొక ఎవరు నువ్వు ఇది ఎలా ఉంది, గొంతు పట్టేసిన, ఇది కాదు. ఎవరు నువ్వు ఇది బాగోదు. సో మరి దీనికి ఏ వాయిస్ ఇవ్వాలి? కొంచెం కామిక్ గా ఉండాలి, క్యూట్ గా ఉండాలి. హలో I sing a song? Yeah? Yeah. అలా సరదాగా ఒక వాయిస్, ఒకటే ఒక వాయిస్ ఇస్తే బాగుంటది. లేదా అన్నిటికీ ఇదే పెట్టుకొని మంకీకి అదే వాయిస్ ఇచ్చి అన్నిటికీ అదే వాయిస్ ఇస్తే అది కష్టం. ఎక్సలెంట్ ఒక పాయింట్ చెప్పారు మీరు. ఎక్కువగా చాలా మంది చూసుకొని చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీనివాస్ గారు అదే అంటారు, కళ తెలియడం అనేది ఎవరికైనా తెలుస్తుంది, దానిలో లోపలికి వెళ్ళాలి, డెప్త్కి వెళ్ళాలి. అసలు కళ అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏంటి వెంట్రులాక్విజం అంటే ఏంటి. ఐ యామ్ ఆల్సో వెంట్రులాక్విస్ట్. యా ప్లీజ్ షో మీ. యా దిస్ వాయిస్. ఓ అంత వద్దులే అమ్మో, నువ్వు మధ్యలో కదా ఇలా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. సో ఇలా మన మీద మనం జోకులు వేసుకుంటూ దీంతో మాట్లాడుకుంటూ దీంతో మనం ఒక మనిషిలానే మధ్యలో ఇది చేస్తూ దేవరకొండ ఏంటి విజయ్ దేవరకొండ వాయిస్ నువ్వు చేస్తావా? నిజమా? ప్లీజ్. ఎందుకంటే రవి విజయ్ దేవరకొండ వాయిస్ చాలా బాగా చేసి చాలా ఫేమస్ అయ్యాడు. నువ్వు కూడా చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే వేస్తాను నేను, నువ్వేమనుకుంటున్నావు? అక్కడే ఉండే వస్తున్నా బండి చాలా ఫన్నీగా ఇలా. ఇంకా వేణుమాధవ్ గారు, నమస్తే అన్న, బాగున్నావా? నల్లవాళ్ళు నల్ల తసలేక నాకి చంపేస్తానన్నా. అలా మనం మిమిక్రీ చేయడం కాదు, బొమ్మ కూడా మిమిక్రీ చేస్తే అలా ఉంటుంది. సూపర్. ఏమాట్లాడుతున్నారాను దమ్ముంటే చౌరస్తారా చూసుకుందాం. అబ్బా బాగా చేసి సూపర్ క్లాప్స్ అట్ట కొట్టు. సూపర్, ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్, చాలా అలా ఒక వాయిస్. సో నేను ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. ఒక బొమ్మ గనక వెంట్రులాక్విజం చేస్తే ఎలా ఉంటుంది, దీని పక్క ఇంకో బొమ్మ ఉంటుంది. నేను దీంతో చేస్తున్నా, అది అర్థం చేస్తున్నా. టైం కొత్త తీసుకురావాలి. ఇది డాల్ గనక మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది, ఇది కొత్తగా అంటే దీన్ని ఏదైనా అంటే ఇంకో ఉన్నతమైన స్థాయిని పెంచాలి. నా కోరిక, నా ఎయిమ్ అదే. సో నేను నా నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటంటే అమెరికాలో జరిగేటువంటి వెంట్రులాక్విజం కాన్వర్జేషన్స్కి నేను వెళ్ళాలి. ఇండియా తరపున వెళ్ళాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేకపోతే 1 సెకండ్ 2 సెకండ్లో ఆ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మన ఇండియన్ ఆర్ట్ని ప్రదర్శించాలి అనేది అద్భుతమైన కోరిక. సూపర్. ఖచ్చితంగా మీరు వెళ్తారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే అనుకున్నారో ప్రతిదీ మీరు సక్సెస్ అవుతూ వచ్చారు. ఇది కూడా 100% అవుతారన్న కాన్ఫిడెంట్. సో ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, ఇది ఒక రకమైన అరుదు, ఇది చాలా మంది దగ్గర ఉండదు ఇలాంటివి. ఇప్పుడు దీని ఉంది, మరి దానికి ఇచ్చిన వాయిస్ దీనికి ఇస్తే హాయ్ సో క్యూట్ నువ్వు.
సో ఇలా ఒక్కొక్క దానికి ఒక వాయిస్. ఓకే. సో సరదాగా అలా ఇవ్వడం. అంటే ఒక బొమ్మను బట్టి మనం వాయిస్ అనేది చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అది చాలా మందికి అది తెలీదు. అవును. చాలా మందికి అది వెంట్రులోకిజం ఎక్కువగా మంకీ కూడా నార్మల్ వాయిస్ చేస్తూ ఉంటారు కదా. అది చాలా అంటే అదే ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన దాన్ని చింపాంజీ కూడా ఇవ్వచ్చు. చింపాంజీకి వాయిస్ ఇవ్వచ్చు. సో అంటే ఒక్కొక్క యానిమల్ కి ఏ వాయిస్ ఇవ్వాలి అనేది ముందే మనం యానిమేట్ చేసుకొని ఆలోచించుకొని చేస్తే బాగుంటది. అదే వాయిస్ వచ్చింది కదా అని అన్నిటికీ పెట్టేస్తే సో దీన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. సో అలానే ఈ కరోనా టైంలో ఒక వైట్ డ్రాయింగ్ బోర్డు మీద అది చాలా వైరల్ అయింది లాక్డౌన్ మీద గీసి దాన్ని అలా చేసి ద వెంట్రులోక్విజం అంటే ఎలా ఉంటుంది ఏంటి